పేరు చందు, అమ్మాయిలకు ఉండు ముందు. వీడి పేరే అభినయ్, అన్నింటా సాధించిన విజయ్. వీడి పేరు రవి, అమ్మాయిలకే పరిచిచ్చే మేధావి. వీడి పేరు అజయ్, అమ్మాయిల కోసం తిరుగును రైరై. ఒక్క మిస్డ్ కాల్ జీవితాన్నే మార్చేస్తుంది. అయినా అమ్మాయి ఉండి ఏంటండి పనులన్నీ? లవ్ చేస్తున్నారా? ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. ఇలా వెనకాల తిరిగితే ఏంటి ప్రయోజనం? మహేష్ బాబు లాంటి అందమైన అబ్బాయిల సిమ్ములతో, బిల్ గేట్స్, దుబాయ్ షేక్స్ లాంటి బడా బాబుల సిమ్ములతో మీ ముందుకు వచ్చేసాం. మనకు అమ్మాయిలు కావాలి, అమ్మాయిలకి మనం కావాలి. మనల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళని మనం క్యాష్ చేసుకుంటున్నాం. మన్మదికి మిస్డ్ కాల్ ఇద్దాం, మనకు కావలసినవన్నీ తెస్తాడు. తెచ్చాడా ఫ్రెండ్షిప్ లేదా కటిఫ్? అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసిన ఇలాంటి చందులు ఉన్నట్టే అమ్మాయిలు కూడా అబ్బాయిలు మోసం చేసే తారలు, సితారులు ఎంతో మంది ఉన్నారు. ఆ అమ్మాయిలు అప్పుడప్పుడు అలాగే ఉంటారు. చాలా చిరాగా ఉంది. ఎన్ని కొండలు, ఎన్ని బంగారాలు, ఎన్ని కన్నులు అని చెప్తే ఇచ్చిందిరా డబ్బులు. నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు. పొలంలో ఉన్నాను, భరించలేనంత పని. ఎన్ని పొలాలు ఉన్నాయి? ఎన్ని నాగలతో దున్నించుకుంటున్నా? ఒక 40 రూపాయల టికెట్ కొని ఒక డ్రింక్ తెచ్చి పక్కన కూర్చొని సొల్లు కాచడం తప్ప ఏం చేయడం చేత కాదు. మోసం చేస్తాడా, కడుపు చేస్తాడా, అవన్నీ పిచ్చ లైటే. తప్పులు చేస్తారు, చెయ్యరని కాదు. మీ కొడుకులు శుద్ధ ఎదవలయ్యా. ఆడదాన్ని మోసం చేసి కంట తడి పెట్టించిన ఏ మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు.